ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అలాగే మన ప్రవర్తనను మనం చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక లోతైన విశ్లేషణను ప్రారంభించబోతున్నాం. మనిషిలోని అత్యాశ లేదా లోభమనేది ఎప్పుడూ ఒక భయంకరమైన రూపంలో నేరుగా మన కళ్ళు ముందుకు రాదు. చాలాసార్లు అది అత్యంత పవిత్రమైన సద్గుణాల ముసుగు వేసుకుని చాలా నిశ్శబ్దంగా మన మనసులోకి ప్రవేశిస్తుంది. దాన్ని గుర్తించడం అంత తేలిక కాదు. ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ గొప్ప పనుల వెనుక ఆ సద్గుణాల ముసుగులో దాగి ఉన్న స్వార్థాన్ని ఎలా కనుక్కోవాలి అనేదే. ది కెమిలియన్స్ ఆఫ్ వర్చ్యూ, హౌ గ్రీడ్ మిమిక్స్ స్పిరిచువల్ డిసిప్లిన్ అనే ఒక అద్భుతమైన మూల గ్రంథం నుండి సేకరించిన సమాచారంతో పాటు బుద్ధుని బోధనల్లో ఉన్న లోతైన మానసిక విశ్లేషణలను ఆధారంగా చేసుకుని ఈరోజు మన చర్చ కొనసాగుతుంది. సరే, దీన్ని వివరంగా పరిశీలిద్దాం. ఒక వ్యక్తి ఎంతో నిస్వార్థంగా చేస్తున్నట్లు కనిపించే మంచి పనుల వెనక ఒక అదృశ్యమైన అత్యాశ ఎలా దాగి ఉంటుందో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అవును, ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ విశ్లేషణ కేవలం ఒక మనిషి చేసే పని తప్పు లేదా ఒప్పు అని పైపైకి తీర్పు చెప్పడం గురించి కాదు. ఇది మానవ ప్రవర్తన వెనుకున్న అసలు కారణాలను, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మన మనసు లోపల వాస్తవంగా జరిగే ప్రక్రియను విశ్లేషించడం గురించి. బుద్ధుని బోధనలెప్పుడూ ఒకటే, స్పష్టంగా చెబుతాయి, ఒక మనిషి బయటకు చేస్తున్న చర్యల కంటే ఆ చర్యల వెనుకున్న మూల ఉద్దేశ్యాలు చాలా ముఖ్యం. ఒక పని జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి మనసులో నిజంగా ఏముంది అనేది అసలైన పాయింట్. ఖచ్చితంగా. అత్యాశ అంటే కేవలం డబ్బులనో వస్తువులనో ఇతరుల నుండి లాక్కోవడం మాత్రమే అని చాలామంది అనుకుంటారు కదా. నిజమే, కాని అది పూర్తి సత్యం కాదు. ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అందరిచేత కీర్తించబడాలి, సమాజంలో గొప్ప గుర్తింపు పొందాలి అని ఆశించడం కూడా ఆ అత్యాశ కిందకే వస్తుంది. ఈ కోణంలో చూసినప్పుడు మనం ఎంతో గొప్పవి అని ఆరాధించే సద్గుణాలు కూడా ఎంత సులభంగా కలుషితమవుతాయా స్పష్టంగా అర్థమవుతుంది. మంచి పనులు కూడా స్వార్థానికి ఎలా సాధనాలుగా మారుతాయో ఈ గ్రంథాలు చాలా వివరంగా చర్చిస్తాయి. అది నిజంగా ఆలోచించాల్సిన పాయింట్. ఈ మూల గ్రంథంలో ప్రస్తావించిన అల్పేచ్ఛత అనే భావన గురించి ముందుగా మాట్లాడుకుందాం. అల్పేచ్ఛత అనేది నిజానికి ఒక అద్భుతమైన లక్షణం. తనకు అవసరమైన దానికంటే ఏమాత్రం ఎక్కువ తీసుకోకపోవడం, రేపటికి కావాలి కదా అని వస్తువులన్నీ ఏమాత్రం కూడబెట్టుకోకపోవడం అనేది ఒక భిక్షువు పాటించే అత్యుత్తమమైన క్రమశిక్షణ. కానీ ఈ గొప్ప లక్షణం చుట్టూ ఒక విచిత్రమైన వాతావరణం ఎలా ఏర్పడుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక నిజమైన భిక్షు తనకేమీ వద్దు అని ప్రాపంచిక సుఖాలను పూర్తిగా విడిచిపెట్టినప్పుడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మానవ నైజంలో ఉన్న ఒక విచిత్రమైన స్వభావం సరిగ్గా ఇక్కడే బయటపడుతుంది. ఏ భిక్షువైతే ఈ ప్రాపంచిక సుఖాలను వదిలేసి ఏమీ ఆశించకుండా అత్యంత నిరాడంబరంగా జీవిస్తాడో గ్రామంలోని ప్రజలు ఆ భిక్షువు పట్ల అత్యంత ఆకర్షితులవుతారు. ఆ నిరాడంబరత అనేది ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేస్తుంది. భౌతిక వస్తువుల పట్ల ఎలాంటి వ్యామోహం లేని ఆ భిక్షువును చూసి ప్రజలు అమితంగా ఆశ్చర్యపోతారు. అంటే ఆ భిక్షు ఎవర్నీ ఏమీ అడగకపోయినా సరే ఆయన కీర్తి పెరుగుతుంది. అవును, ఆయన కీర్తి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వాటంతట అవే వ్యాపిస్తాయి. ఆయనకు ఏ అవసరం లేకపోయినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నో కానుకలు, మంచి ఆహారం, వస్త్రాలు సమర్పిస్తారు. ఇది మనుషుల మనస్తత్వంలో ఉన్న ఒక వింతైన కోణం. ఎవరైతే నాకు ఇవన్నీ వద్దు అంటారో వారికే ఎక్కువ సమర్పించుకోవాలని ప్రజలు అంతర్గతంగా కోరుకుంటారు. ఆ స్వచ్ఛతను గౌరవించటం తమ బాధ్యతగా భావిస్తారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. ఈ విశ్లేషణలో మనం గమనించాల్సిన ఒక విరుద్ధమైన పరిస్థితి ఉంది. ఒకవైపు నిజంగా అవసరమున్నవారు, కనీస అవసరాలు కూడా తీరని ఇతర సాధారణ వ్యక్తులు సమాజంలో ఉంటారు. కాని సమాజం వారికంటే కూడా ఏమీ ఆశించని అల్పేచ్ఛతను కఠినంగా పాటించే ఆ భిక్షువుకే ఎక్కువగా కానుకలు సమర్పిస్తుంది. ఎందుకంటే ఆ నిరాడంబరతలో ప్రజలకు ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతి కనిపిస్తుంది. ఆ స్వచ్ఛతకు సేవ చేయడం ద్వారా తమకు గొప్ప పుణ్యం వస్తుందని వాళ్లు బలంగా భావిస్తారు. కరెక్ట్. దీనివల్ల ఏమవుతుందంటే, ఏ భిక్షువు అయితే తనకు ఏ వస్తువులు వద్దని ఒక కఠినమైన నియమంగా పెట్టుకున్నాడో, అనుకోకుండా ఆ భిక్షువు వద్దే ఈ వస్తు సంపద భారీగా పేరుకుపోతుంది. ఆయన ఆ సంపదను ఏ కోశానా కోరుకోలేదు. కాని ఆయన ప్రదర్శించిన ఆ గొప్ప నిరాసక్తత ఆ సంపదను ఆయన దగ్గరకు చేర్చింది. ఇదొక రకమైన పారాడాక్స్. ఇక్కడే అసలు సమస్య కూడా ప్రారంభమవుతుంది. ఆ సమస్య ఎలా మొదలవుతుందో కొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా. ఆ నిరాడంబరమైన భిక్షువుకొస్తున్న అపారమైన కీర్తిని, ప్రజలు భక్తితో సమర్పిస్తున్న కానుకలను అదే విహారంలో ఉన్న మరొక వ్యక్తి గమనిస్తాడు అనుకుందాం.
ఆ వ్యక్తి మనసులో ఆ కీర్తి పట్ల, ఆ లాభాల పట్ల విపరీతమైన అత్యాశ పుడుతుంది. కాని ఆ అత్యాశ నేరుగా బయటపడకూడదని అతనికి బాగా తెలుసు. తాను నేరుగా గ్రామంలోకి వెళ్లి ప్రజలను ఇవన్నీ అడిగితే తనను ఎవరూ గౌరవించరు అని ఆ వ్యక్తికి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తనలోని ఆశను తీర్చుకోవడానికి అతనొక కొత్త మార్గాన్ని ఎంచుకుంటాడు. ఖచ్చితంగా. అందువల్ల ఆ వ్యక్తి మనసులోని అత్యాశ, అల్పేచ్ఛిత అనే సద్గుణం ముసుగు వేసుకుంటుంది. తాను కూడా ఆ నిజమైన భిక్షువులాగే ఏమీ అక్కర్లేనట్లు అత్యంత నిరాడంబరంగా నటిస్తే ప్రజల నుండి అదే స్థాయిలో ప్రశంసలు, కీర్తి పొందవచ్చు అని ఆ వ్యక్తి లెక్కలు వేసుకుంటాడు. ఇక్కడే ఒక పవిత్రమైన సద్గుణం అనేది ఆధ్యాత్మిక సాధనా స్థాయి నుండి దిగజారిపోయి కేవలం ఒక నాటక ప్రదర్శనగా మారిపోతుంది. దీన్ని చూస్తుంటే బయట నుండి మనకు ఆ ఇద్దరు ఒకేలా కనిపిస్తారు కదా. ఇద్దరూ చాలా తక్కువ ఆహారం తీసుకుంటారు, ఇద్దరూ తమకు వస్తువులు వద్దని చెబుతారు. కానీ వారి అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలు పూర్తిగా భిన్నమైనవి. ఒకరు నిజంగా వద్దు అనుకుంటే మరొకరు వద్దు అని చెబితేనే ఎక్కువ వస్తుందని అలా నటిస్తున్నారు. ఇది పైకి ఏమాత్రం కనిపించని ఎంత పెద్ద మోసమో గదా. అదే ఇక్కడున్న అతిపెద్ద ప్రమాదం. నిజమైన సద్గుణానికి మరియు లాభాల కోసం సద్గుణాన్ని ప్రదర్శించడానికి మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం ఇదే. ఒకరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి అల్పేచ్ఛతను ఒక నిజాయితీగల సాధనగా ఎంచుకున్నారు. మరొకరు అదే అల్పేచ్ఛతను గుర్తింపు, లాభాలు ఆర్జించడానికి ఒక పెట్టుబడిగా వాడుకుంటున్నారు. బుద్ధుని బోధనల ప్రకారం ఈ రెండవ రకమైన ప్రవర్తన అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే దాన్ని గుర్తించడం కష్టం కాబట్టి. అవును. ఒక శత్రువు కత్తి పట్టుకునెదురుగా వస్తే మనం చాలా సులభంగా గుర్తించి జాగ్రత్త పడవచ్చు. కాని అత్యంత ఆత్మీయ మిత్రుడి రూపంలో వచ్చి వెన్నుపోటు పొడిచే శత్రువును గుర్తించడం చాలా కష్టం. అలాగే బహిరంగంగా కనిపించే లోభం కంటే ఇలా అల్పేచ్ఛత ముసుగులో ఉన్న లోభం ఆ వ్యక్తి ఆధ్యాత్మిక ఎదుగుదలను పూర్తిగా నాశనం చేస్తుంది. ఇది మనిషిని తనను తాను మోసం చేసుకునే వలయంలో పడేస్తుంది. ఈ పాయింట్ వింటుంటే నాకు వెంటనే ఒక విషయం గుర్తొస్తుంది. అత్యాశ అనేది అచ్చం ఒక ఊసరవెల్లి లాంటిది కదా. ఊసరవెల్లి తనను తాను రక్షించుకోవడానికి లేదా తన వేటను పట్టుకోవడానికి చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగా తన రంగును ఎలా మార్చుకుంటుందో, మనలోని అత్యాశ కూడా తాను కోరుకున్నది సాధించడానికి రకరకాల సద్గుణాల రంగులు పూసుకుంటుంది. వాతావరణాన్ని బట్టి అది తన ముసుగును మార్చుకుంటుంది. ఈ ఆర్టికల్లో ఇంకా ఏ ముసుగుల గురించి చెప్పారు? ఈ మూలగ్రంథంలో మరియు బుద్ధుని బోధనలలో ఇలాంటి అద్భుతమైన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అత్యాశ అనేది ఎప్పుడూ ఒకే ముఖంతో ఉండదు. అది ఏ ప్రదేశంలో ఉందో, అక్కడ ప్రజలు దేనికి ఎక్కువగా విలువిస్తారో దానికనుగుణంగా తన వేషాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన మొదటి ముసుగు పరార్థకామత, అంటే ఇతరుల సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేయడం. ఒక భిక్షువు ఎప్పుడూ ఇతర భిక్షువులకు సేవ చేస్తున్నట్లు, విహారంలోని పనులన్నీ తానే స్వయంగా చూసుకుంటున్నట్లు, అందరి శ్రేయస్సు కోసమే తన సమయాన్ని మొత్తం ధారపోస్తున్నట్లు ప్రవర్తిస్తాడు. వస్తోంది. ఇతరులకు సేవ చేయడం, సంఘంలోని పనులు బాధ్యతగా చూసుకోవటం అనేది ఎప్పుడైనా చాలా గొప్ప లక్షణం కదా. అది నిజమైన బాధ్యత. అందులో అత్యాశ ఎలా దూరుతుంది? ఇతరులకు మేలు జరగడమనేది ఎలా చూసినా తప్పు కాదు కదా. పైకి చూడటానికి సేవ చేయడం అనేది ఖచ్చితంగా గొప్ప విషయమే. కానీ ఆ సేవ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అనేదిక్కడ మనం చాలా లోతుగా పరిశీలించాలి. ఈ పరార్థగామత అనే ముసుగు వేసుకున్న భిక్షువు ఇతరులకు సేవ చేయడం ద్వారా వారి జీవితాల్లో నిజమైన మార్పు తేవాలని అంతర్గతంగా ఏమాత్రం కోరుకోడు. ఆ సేవ చేయడం వల్ల ఆ విహారంలో తనకు ప్రాబల్యం పెరుగుతుందని, తోటివారందరూ తనమీద ఆధారపడతారని అతను ఆశిస్తాడు. అంటే ఆ సేవ వెనుక ఒక పెత్తనం చెలాయించాలనే కోరిక ఉందన్నమాట. సరిగ్గా చెప్పారు. ప్రజలు తెచ్చే కానుకలు, విహారంలోని వనరులు అన్నీ తన కనుసన్నల్లోనే ఉండాలని, తనకొక నాయకుడిగా తిరుగులేని గుర్తింపు రావాలనే అత్యాశ అతనిలో లోతుగా పాతుకుపోయి ఉంటుంది. అంటే అక్కడ అతను చేస్తున్న సేవ అనేది కేవలం అధికారాన్ని, ఆధిపత్యాన్ని సాధించడానికి వాడే ఒక టూల్ మాత్రమే. ఆ వాతావరణం పరోపకారాన్ని గౌరవిస్తుంది కాబట్టి ఆ వ్యక్తి వెంటనే పరోపకారి అవతారమెత్తుతాడు. తన స్వార్థం కోసం అందరినీ ఎంతో చాకచక్యంగా వాడుకుంటాడు. ఇది వినడానికి చాలా షాకింగ్గా ఉంది. సమాజం దేనికి విలువిస్తుందో ఆ విలువనే ఒక వ్యాపార పెట్టుబడిగా మార్చుకునే తత్వమిది. ఏమాత్రం నిజాయితీ లేని సేవ అన్నమాట. ఇక ఈ మూలాలలో ప్రస్తావించిన మరొక ముసుగు గురించి మాట్లాడదాం. అదే కృతజ్ఞత. కృతజ్ఞతగా ఉండటమనేది మనిషికి ఉండాల్సిన ప్రాథమిక ధర్మం.
ఒక గురువు పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు కనబరచడం, గురువును సేవించుకోవడం అనేదొక మంచి విద్యార్థి లక్షణం. అసలు ఈ పవిత్రమైన బంధంలో స్వార్థం ఎలా ఉంటుంది? దీన్ని తప్పుపట్టడం ఎలా సాధ్యం? చెబుతాను. ఒక వృద్ధుడైన ఎంతో పేరు ప్రఖ్యాతులున్న గురువు దగ్గర ఒక శిష్యుడైన భిక్షువు ఉంటాడు. ఆ శిష్యుడు తన గురువు పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు కనబరుస్తున్నట్లు ఎప్పుడూ ప్రవర్తిస్తాడు. గురువుగారి పాదాలు కడగడం, ఆయనకు ఆహారం తీసుకురావడం, ఆయనకు సేవ చేయడంలో, విహారంలో అందరికంటే తనే ముందుంటాడు. దీన్ని చూసే ఎవరికైనా అది చాలా గొప్ప అంకితభావంలాగే అనిపిస్తుంది. అవును, చుట్టుపక్కల చూసే ఇతర భిక్షువులకు, గ్రామంలోని ప్రజలకు ఇది అత్యంత స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన గురుభక్తిలాగా స్పష్టంగా కనిపిస్తుంది. కాని ఆ శిష్యుడి మనసులోకి లోతుగా తొంగిచూస్తే అక్కడ గురువు పట్ల ఎలాంటి నిజమైన గౌరవముండదు. భవిష్యత్తులో ఆ గురువు తనకు మాత్రమే ఏదైనా అరుదైన జ్ఞానాన్ని ప్రత్యేకంగా బోధిస్తాడనో, లేదా గురువు కాలం చేసిన తర్వాత ఆ విహారానికి తనను పీఠాధిపతిని చేస్తాడనో ఒక బలమైన స్వార్థముంటుంది. అంటే ఇక్కడ కూడా సేవ అనేది భవిష్యత్తు లాభాల కోసం ఒక ఎరలాగా వేస్తున్నాడనమాట. అంతే, గురువు మీదున్న గౌరవంతో గ్రామంలోని ప్రజలు తెచ్చే కానుకలన్నీ రేపు తనకే దక్కుతాయి అనే ఆలోచన ఆ కృతజ్ఞత వెనుక దాగి ఉంటుంది. అంటే ఆ శిష్యుడు చేస్తున్నది సేవ కాదు, భవిష్యత్తు లాభాల కోసం ముందుగానే వేసుకుంటున్న ఒక ప్రణాళిక. అది కృతజ్ఞత కాదు, అదొక పక్కా ఇన్వెస్ట్మెంట్. దీన్ని నిరూపించడానికి ఒక చిన్న కొలబద్ద కూడా ఉంది. అదేమిటో తెలుసుకోవచ్చా? ఒకవేళ ఆ గురువు దగ్గర ఇవ్వడానికి ఎలాంటి గొప్ప జ్ఞానం లేకపోయినా, లేదా ఆయనకు గ్రామంలో ఎలాంటి పేరు ప్రఖ్యాతులు, వనరులు లేకపోయినా, ఈ శిష్యుడు ఆ సేవను, ఆ కృతజ్ఞతము ఏమాత్రం ప్రదర్శించడు. అంటే తన స్వార్థం తీరే అవకాశం ఉన్న చోట మాత్రమే ఈ కృతజ్ఞత అనే సద్గుణం ముసుగు బయటకొస్తుంది. ఇది అక్షరాల పరిస్థితులను బట్టి రంగులు మార్చే ఊసరవెళ్లి లక్షణమే. ఎక్కడ లాభముంటే అక్కడ ఆ సద్గుణాన్ని ప్రదర్శించడం. ఇక మూడవ ముసుగు గురించి కూడా ఈ ఆర్టికల్లో చెప్పారు కదా, అది సంతుష్టి. తమకు ఉన్నదే చాలు, ఇంకేమీ వద్దు అని పైకి చెప్పడం. నిజానికి ఈ ఉరుకుల పొరుగుల జీవితంలో, ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో మనశ్శాంతికిదొక గొప్ప మార్గం. దీని వెనుక ఎలాంటి రహస్యం దాగి ఉండొచ్చు? సంతుష్టిని కూడా ఎవరైనా స్వార్థం కోసం వాడుకోగలరా? అవును, వాడుకోగలరు. సంతుష్టి అనేది నిజమైన సాధకుడికి ఒక ఆభరణం లాంటిది. కాని ఒక అత్యాశపరుడు దీన్ని తన చుట్టూ ఒక కవచంగా వాడుకుంటాడు. ఒక భిక్షువు దగ్గర గ్రామం నుండి వచ్చిన అపారమైన ఆహారం, మంచి దుస్తులు, వైద్యానికి అవసరమైన మందులు పుష్కలంగా ఉన్నాయనుకుందాం. అదే సమయాన్ని విహారానికి వచ్చిన ఇతర భిక్షువులకు ఆ వనరుల అవసరం చాలా ఉంది. కాని ఈ భిక్షువుకు తన దగ్గర ఉన్న వాటిని ఇతరులతో పంచుకోవడం ఏమాత్రం ఇష్టముండదు. అంటే తన దగ్గర ఉన్నవి ఇతరులకి ఇవ్వడానికి మనసు రావటం లేదు. కరెక్ట్. తన సంపదను ఎవ్వరికీ ఇవ్వకుండా దాచుకోవడానికి అతను వెంటనే ఒక వ్యూహం పన్నుతాడు. ఇతర భిక్షువులతో ఏమంటాడంటే, నాకేమీ కోరికలు లేవు, నేను చాలా ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను, నాకున్న ఈ కొద్దిపాటి జీవితంతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను, దయచేసి నన్నెవరూ కలవద్దు అని చాలా వినయంగా చెబుతాడు. అంటే ఇతరులొచ్చి సహాయం అడుగుతారనే భయంతో తన చుట్టూ తానే ఈ సంతుష్టి అనే పేరుతో ఒక గోడ కట్టుకుంటున్నాడనమాట. సరిగ్గా అదే జరుగుతోంది. ఇక్కడ అత్యాశ అనేది కేవలం కొత్త వస్తువులను సంపాదించడంలో లేదు, తన దగ్గరున్న వాటిని వదలకుండా గట్టిగా పట్టుకోవడంలో కూడా ఉంది. తోటివారికి సహాయం చేయాల్సిన కనీస బాధ్యత నుండి తప్పించుకోవడానికి సంతుష్టి అనే ఈ గొప్ప సద్గుణాన్ని ఒక సాకుగా వాడుకుంటున్నాడు. పైకి చూస్తే అతను ఎంతో గొప్ప ఏకాంతవాసం చేస్తున్నట్లు, ఎంతో శాంతిగా ఉన్నట్లు అందరికీ కనిపిస్తాడు. కాని లోపల మాత్రం ఎక్కడ తన వస్తువులు ఇతరులకు ఇవ్వాల్సి వస్తుందో అన్న భయం, స్వార్థం మాత్రమే ఉంటాయి. దీనంతటికీ అసలు అర్థమేమిటి? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మంచి పనులు జరుగుతున్నప్పుడు దాని వెనుకున్న ఉద్దేశాలను మనం ఎందుకు అనుమానించాలి? ఈ మానసిక చిక్కుముడిని ఎలా విప్పుకోవాలి? ఎందుకంటే మనం ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ కూర్చోలేం కదా. అది కూడా ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. నిజమే, అందర్నీ అనుమానించడం పరిష్కారం కాదు. ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానమే బుద్ధుని బోధనలలోని యోనిసో మనసికారం అని అద్భుతమైన భావన. యోనిసో మనసికారమంటే ఏ విషయమైనా సరే దాని మూలంలోకి వెళ్ళి వివేకంతో పరిశీలించడం. ఇది ఇతరులను అనుమానించడం గురించి కాదు, మనల్ని మనం నిరంతరం ప్రశ్నించుకోవడం గురించి. మనం ఒక పని చేస్తున్నప్పుడు మనతో మనం 100% నిజాయితీగా ఉండాలి. అంటే మనను మనమే క్రాస్ చెక్ చేసుకోవాలి. అవును, నేను ఈ నిరాడంబరతను ఎందుకు పాటిస్తున్నాను? ఇది నా మనశ్శాంతి కోసమా,
లేక ఇతరులు నన్ను మెచ్చుకోవాలనే ఆరాటమా? నేను నా గురువుకు ఎందుకు అంతగా సేవ చేస్తున్నాను? నిజమైన గౌరవంతోనా లేక దానివల్ల వచ్చే లాభాల కోసమా అని మన మూల ఉద్దేశ్యాలను మనం నిరంతరం విశ్లేషించుకోవాలి. మన మనస్సు మనకే వేసే ఇలాంటి మాయ వలల నుండి తప్పించుకోవడానికి ఇదొక్కటే మార్గం. దీన్ని వింటుంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ఎంత అవసరమో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఆర్టికల్లో ప్రాచీన గ్రంథాలలో ఒకటైన అనంగన సుత్త గురించి కూడా ప్రస్తావించారు కదా. ఈ అనంగన సుత్త అనేది ఈ ముసుగుల గురించి, ముఖ్యంగా ఈ దాగియున్న స్వార్థం గురించి ఏం చెబుతుందో కొంచెం వివరిస్తారా? దీన్ని విస్తృత దృక్పథంతో అనుసంధానిస్తే అనంగన సుత్తలో ఉన్న లోతైన అర్థం మనకు బోధపడుతుంది. ఈ సుత్తలో బుద్ధుడు దాగియున్న మత్సలు అనే ఒక భావన గురించి చాలా విపులంగా వివరించారు. దీని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక భిక్షువు అరణ్యంలో ఒంటరిగా కూర్చుని తీవ్రమైన ధ్యానం చేస్తున్నాడు. అతనికి తినడానికి అతి తక్కువ ఆహారం ఉంది. కనీస వసతులు కూడా లేవు. ఇదంతా పైకి చూస్తే అత్యంత అద్భుతమైన, ఎంతో కఠినమైన క్రమశిక్షణలాగా కనిపిస్తుంది. అవును, అడవిలో ఒంటరిగా సాధన చేయడమంటే మాటలు కాదు. కాని ఆ భిక్షువు ధ్యానం చేస్తున్నప్పుడు అతని మనసులో ఒక ఆలోచన నిరంతరం నడుస్తుంటుంది. గ్రామంలోని ప్రజలెవరైనా ఇటువైపు వచ్చి నన్ను ఈ స్థితిలో చూడాలి. నేను ఎంత గొప్ప ధ్యానపరుడినో, నేను ఎంత కఠినమైన నియమాలు పాటిస్తున్నానో వారు స్వయంగా గమనించాలి. వారు నా గురించి ఊరంతా చెప్పుకోవాలి, నన్ను ఒక గొప్పవాడిగా ఆరాధించాలి అని అతను మనసులో అనుకుంటాడు. అంటే అతను చేస్తున్నది ఒంటరి ధ్యానమే అయినా అతని మనస్సు మాత్రం ప్రేక్షకుల చప్పట్ల కోసం, వారి ప్రశంసల కోసం ఎదురుచూస్తోంది. ప్రశంసల కోసం ఏర్పాటు చేసిన ఒక నాటక ప్రదర్శనగా మారుతుంది. శరీరం అడవిలో ఉన్న మనసు మాత్రం గ్రామస్తుల గుర్తింపు చుట్టూ, వాళ్ళిచ్చే గౌరవం చుట్టూ తిరుగుతుంటుంది. ఇదే అనంగన సుత్త చెప్పే అసలైన సత్యం. మన చర్య ఎంత గొప్పదైనా సరే, ఆ ఉద్దేశం కలుషితమైతే దానికి ఎలాంటి అర్థం లేదు. అంటే ఒక చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా సరే, దాని వేర్లలో పురుగు పడితే ఆ చెట్టు ఎప్పటికైనా కూలిపోక తప్పదు. ఇది చాలా పవర్ఫుల్ అనాలజీ. ఈ అద్భుతమైన విశ్లేషణలో మనం ఇప్పటివరకు చర్చించిన అంశాలను ఒక్కసారి సంగ్రహిద్దాం. అత్యాశ లేదా లోభమనేది ఎప్పుడూ ఒకే ముఖంతో మన ముందుకు రాదు. అది మనం ఎక్కడ లాభపడతామో ఆ వాతావరణానికి తగ్గట్టుగా మంచి లక్షణాలు ముసుగువేసుకుంటుంది. ఎక్కడ నిరాడంబరతకు విలువుంటుందో అక్కడ అల్పేచ్ఛత ముసుగువేస్తుంది. ఎక్కడ సేవకు గుర్తింపుంటుందో అక్కడ పరోపకారిగా మారుతుంది. ఏది అవసరమైతే అదిగా మారిపోయి చివరకు మనల్ని మనమే మోసం చేసుకునేలా చేస్తుంది. మనం తెలుసుకోవలసిన ప్రధానమైన సత్యమిదే. నిజమైన క్రమశిక్షణ అంటే కేవలం కొన్ని మంచి పనులు చేయడం లేదా కొన్ని నియమాలను కఠినంగా పాటించడం మాత్రమే కాదు. ఆ పనుల వెనుక ఉన్న మన ఉద్దేశం స్వచ్ఛంగా ఉందా లేదా అనేది నిరంతరం గమనించుకోవడమే అసలైన సాధన. యోనిసో మనసికారం ద్వారా మనల్ని మనం విమర్శనాత్మకంగా పరిశీలించుకోకపోతే మనలో ఉన్న అహంకారం మరియు అత్యాశలు అత్యంత పవిత్రమైన సిద్ధాంతాలను కూడా తమ సొంత స్వార్థం కోసం వాడుకుంటాయి. ఒక పని బయటకు ఎంత గొప్పగా కనిపిస్తున్నంత మాత్రాన అది మంచిదైపోదు. దాని మూలం అంటే ఆ పని చేయడానికి కారణమైన ఆలోచన స్వచ్ఛంగా ఉండాలి. అదే నిజమైన మార్గం. బయట ప్రపంచాన్నే మనం ఎలాగో రోజూ విశ్లేషిస్తూనే ఉంటాం. కాని మన అంతరంగాన్ని ఇంత నిశితంగా పరిశీలించుకోవడమనేది నిజంగా ఒక గొప్ప ప్రయాణం. అయితే ఈ మొత్తం చర్చ చివరగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి తన మనసు నిండా అత్యాశతో కేవలం కీర్తి మరియు లాభాల కోసమే ఒక గొప్ప సద్గుణాన్ని లేదా ఒక పెద్ద సేవా కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రదర్శిస్తే, ఆ చర్య వల్ల లాభపడే వారికి అది నిజంగా మంచి చేస్తుందా? లేక ఆ పని వెనక ఉన్న స్వార్థం ఆ మొత్తం ప్రక్రియను అదృశ్యంగా కలుషితం చేస్తుందా? ఒక పని తాలూకు బయటకు కనిపించే ఫలితం మాత్రమే ముఖ్యమా? లేక దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా అంతే ముఖ్యమా? ఇది నిజంగా ప్రతి ఒక్కరినీ లోతుగా ఆలోచింపజేసే ప్రశ్న. ఈ నిగూఢమైన సత్యం గురించి లోతుగా అన్వేషించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.